గాయ్స్ గాయ్స్ ఉన్నారా? సరే మరి నేనే తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. పాలిక బజార్ ఢిల్లీలో 2 బజార్లు పెద్దాయి, సరోజినీ మార్కెట్ పాలిక బజార్. ఇక్కడ 2 బట్టలు ఎక్కడ మంచిగా దొరుకుతాయి చూద్దాం. మనం ఫస్ట్ పాలిక బజార్ పోదాం. మరి బయట ఏమి అంతేం అవపడలేవు నాకైతే. అక్కడ ఇక్కడ అడిగితే ఈ ఏరియాలో అడిగితే ఒక అండర్ గ్రౌండ్ లో ఉంటుంది ఇంకోటి అని చెప్పేసింది. లోపలికి పోతే చాలా షాప్స్ ఉన్నాయి విత్ ఏసీ. మ్యాడ్ అసలు నేనైతే దగ్గర దగ్గర 300 షాపులు దాకా ఉంటాయి. సో అండర్ గ్రౌండ్ పాలిక బజార్ లో మంచిగా ఉంది. చూద్దాం రేపు సరోజినీ మార్కెట్ పోదాం. సరోజినీ మార్కెట్ పోయినాక దానికి దీనికి మా డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడైతే మంచిగా ఉన్నాయి, క్వాలిటీ అయితే పర్లేదు. సో నెక్స్ట్ టైం ఏదో అంటే మనం స్వామి నారాయణ అశ్వత్థామ టెంపుల్ కి వెళ్దాం. సో ఆ టెంపుల్కి వెళ్ళాలంటే మెట్రో ఎక్కాలి. దానికంటే ముందు మధ్యలో లంచ్ చేసి వెళ్ళిపోదాం. సరే మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేయకుండా చేసుకోండి. మ్యాప్ పెడతా, ఢిల్లీ మెట్రో మ్యాప్ పెడతా. మీకు ఏమైనా అర్థమవుతుందో చూసిన కామెంట్ చేయడం కింద, సరేనా? వాళ్ళని వీళ్ళని అడుక్కునే నేనైతే అక్కడ దాకా. ఇన్ కేసు మీకు ఏమైనా అర్థమవుతుందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఒకసారి. సో మనం లంచ్ ఏం చేద్దామంటే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాం. కాకపోతే మన హైదరాబాద్ బిర్యానీ దొరకదో ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ రీసెంట్ సెర్చ్ చేస్తే సాఫ్రాన్ బిర్యానీ మంచిగా ఉందట. అంటే ఆన్లైన్ లో చూస్తే సాఫ్రాన్ బిర్యానీ రేటింగ్ బాగుంది. ఇది మహిపాల్పూర్. స్వామి నారాయణ అక్షరధామ టెంపుల్కి వెళ్ళాను మనం. సో ఫస్ట్ మేము ఇప్పుడు మహిపాపూర్లో ఉన్నాం. అక్కడి నుంచి ఢిల్లీ మెట్రోకి పోయినాం. ఢిల్లీ మెట్రో స్టేషన్ నుంచి న్యూఢిల్లీకి పోవాలి. సో ఫస్ట్ మనం ఎటు వెళ్ళాలి మ్యాప్ థీమ్. ఫస్ట్ ఎక్కడున్నాం మనం? ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీలో నుంచి ఫస్ట్ న్యూఢిల్లీకి పోవాలి. ఆరెంజ్ లైన్ అయిపోయిన తర్వాత ఎల్లో లైన్ లా న్యూఢిల్లీ నుంచి రాజీ చౌక్ వెళ్ళాలి. ఫస్ట్ మనం బ్లూ లైన్ లోకి మారాలి. మళ్ళీ నోయిడా ఎలక్ట్రిసిటీ ఎక్కినాం అనుకో. అక్షర్ధామ దిగిన తర్వాత పిచ్చిలేసింది అనుకో. నిజంగా ఆ మ్యాప్ చూస్తే కొంచెం పిచ్చిలేసింది. ఏ ట్రైన్ ఎక్కాలో కొంచెం అర్థం కాలే, కొంచెం టైం పట్టింది. అయినా అయితే ఢిల్లీ మెట్రో వచ్చేసి అండర్ గ్రౌండ్ మెట్రో. చెప్పురా ఏందిరా? వీళ్ళకి అర్థమైతలే, నువ్వు తెలుగు భాషలో మాట్లాడతాను పుడతారా నిన్ను. అయితే అవుతుంది మూతపా రాలుతారు రే. రీచ్ అయిన తర్వాత అసలు కూర్చొని చెప్తున్నాను. అది అయిన తర్వాత టెంపుల్ క్లోజ్ అట. ఓన్లీ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6:30 వరకు అట. మేము పోయారుకి 8:30. స్టార్ట్ అవ్వడం 6 స్టార్ట్ అయినా. అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ పిట్ట. చూడండి నైట్ వ్యూ మస్తు ఉంటుంది. నైట్ వ్యూ కోసమే వచ్చింది మేము. సో నైట్ వ్యూ మిస్ అయింది. ఇక మూసుకొని రూమ్కి పోయినాం. ఇది యమునా రివర్ బ్రిడ్జ్. వరకు 10:30 అయింది. సో లైట్స్ ఏమని తిందాం అని చెప్పేసి రెస్టారెంట్ పోయినాము. అక్కడ బర్గర్ తీసుకున్నాం. అది బర్గర్ అనేది ఎంత తింటారు రా? ఇది ఇంత దూరం వచ్చి మనం చూడకుండా పోదు. సో మనం రేపు మార్నింగ్ పక్క పోదాం. ఇటు అక్షరధామ పక్క పోదాం. బాయ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ గాయ్స్.